హలో అందరికీ. ఈరోజు అయితే మన ఇంట్లో అయితే ఒక స్పెషల్ అనమాట. వచ్చేసరికి ఏంటంటే మా మమ్మీ కోసం అయితే నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. ఎందుకంటే మమ్మీ అయితే చికెన్ మటన్ అవి తినదు కాబట్టి మమ్మీకి అయితే ఇట్లా పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. దానికి మిర్చీస్ ఏమో చాలానే తీసుకున్నాను అనమాట. బిర్యానీ కదా, దానికి 2 ప్యాకెట్స్ అయితే పన్నీర్ తీసుకున్నాను అనమాట. వీటిని పక్కగా ఇట్లా వేంపేసి పక్కకు పెట్టి వీటికి ఆనియన్ ఇట్లా మిర్చి అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే కంచుల్లో అయితే ఇలా అయితే కొంచెం ఆయిల్ తీసుకొని వీటిని కొంచెం గోల్డిష్ బ్రౌన్లో అయితే వేసుకొని వేపుకుంటున్నాం అన్నమాట. ఇదిగోండి మన బిర్యానీ అయితే రెడీ అయిందనమాట. ఈరోజు పన్నీర్ అయితే నేను వాటర్లో వేస్తాను. తర్వాత మన రైస్ అయితే వాటర్లో అయితే నానేసుకుంటాం కదా, దాని తర్వాత వేసాను అనమాట. ఇలా గలగల మంచిగా టేస్టీగా అయితే పన్నీర్ బిర్యానీ అయితే అయ్యింది. దాంతో వచ్చేసరికి ఏమో మా మమ్మీ టేస్ట్ చేసి చెప్పింది అనమాట, చాలా బాగుంది అని చెప్పి. దాంతో ఇవి వచ్చేసరికి ఏమో చికెన్ కోసం అనమాట, బాగా కలిపేసి పెట్టానమాట. మా పప్ప అయితే అప్పుడే చికెన్ తెచ్చాడనమాట, కాబట్టి నేనైతే చికెన్ చేసుకుంటున్నాను. మా పప్పకి అండ్ మాకైతే చికెన్ అనమాట. మమ్మీకి అలా అయితే మాకు వచ్చేసరికి ఇలా మా పప్ప అయితే చపాతీలు అండ్ చికెన్ కర్రీ అనమాట. అయితే మా పప్ప అయితే కూర్చున్నాడు, వచ్చి రంగులు వెళ్ళి చేస్తున్నాడు అనమాట. దాంట్లో అయితే ఇదిగోని చికెన్లో అయితే కొంచెం టమాటా అవి వేసి ఇదిగోని మంచిగా అయితే టేస్టీగా అయితే అనమాట. మాకు పూరి చపాతీ అవిట్లోనే కొంచెం పూరి కూడా చేసేస్తాను అనమాట. దాంతో మేమైతే తింటున్నాం. ఇక నేనైతే చేశాను కాబట్టి కొంచెం అందరం కూడా పన్నీర్ బిర్యానీ వేసుకొని చాలా టేస్టీగా అయితే తింటున్నాను అనమాట. ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి.